ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించగా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక వ్యవసాయ మార్కెట్కు సైతం ఈ రోజు సెలవు ప్రకటించారు. ఇక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఎర్రుపాలెం, మధిర, వెన్సూరు, కల్లూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మిచంగ్ తుఫాను ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో పడింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అటు ఎంపీడీఓలు, తహసీల్దార్తో పాటు ఎంపీఓలు అందరూ కూడా సమన్వయంతో వ్యవహరించి ఎక్కడ కూడా వరదకు సంబంధించినటువంటి నష్టం జరగకోకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు హాలిడే ప్రకటించగా రేపు కూడా హాలిడే ఇచ్చేందుకోసం కూడా అధికారులు అప్రమత్తం అవుతా ఉన్నారు. దాదాపు ఆంధ్ర ప్రాంతంలో తీవ్రస్థాయిలో కుదిపేస్తున్నటువంటి తుఫానుకు సంబంధించి ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు, దాంతో పాటు ఉన్నటువంటి కల్లూరు ప్రాంతాల్లో అప్రమత్తం చేయగా అటు మధిర నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి ఎర్రుపాలెం మండలం మధిర ఆయా ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. నేలకొండపల్లి ప్రాంతంలో కూడా వర్ష ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడంతో అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యుత్ అధికారులను, ఇరిగేషన్ అధికారులని, రెవెన్యూ అధికారులను కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో హాలిడేతో పాటు విద్యార్థులందరికీ కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులందరూ కూడా బయటికి రాకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అవసరమైనటువంటి సహాయ చర్యల కోసం 24 గంటల పర్యవేక్షణలో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1077కి ఫోన్ చేసి అధికారులు తక్షణమే సహాయాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరారు. ఇప్పటికే అవసరమైనటువంటి రెస్క్యూ టీంను కూడా అలర్ట్ చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా అటు మత్స్య శాఖను కూడా అధికారులని, దాంతోపాటు ఉన్నటువంటి గజ ఈతగాళ్ళను కూడా అప్రమత్తం చేశారు. ఖమ్మంలో ఉన్నటువంటి రివర్కి సంబంధించి ఏదైతే ఉందో మున్నేరు వాగులో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి ప్రవాహం ఆరుగా చేరింది. అది కాస్త పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సరే పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సంసిద్ధంగా ఉండాలి, తక్షణమే అలర్ట్గా ఉండాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో కనబడుతోంది. ఏదేమైనా సరే ఈ యొక్క ప్రభావం ఫలితంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ మార్కెట్ మీద ప్రభావం చూపడంతో వ్యాపారాలతో పాటు అనేక మంది ప్రజానీకం కూడా తీవ్రమైనటువంటి పనుల నిర్వహణ కోసం ఆటంకంగా మారింది. తక్షణమే ఈ సహాయ చర్యలు అన్నిటి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించినప్పటికీ ఆ రకమైన చర్యల కోసం జిల్లా కలెక్టర్ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా అలర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మిచంగ్ తుఫాను వాతావరణ పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత, ఉపేందర్, అమా న్యూస్, ఖమ్మం నుండి. ఖమ్మం జిల్లాలో మిచంగ్ తుఫాను